శ్రీకృష్ణుడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తే శ్రీరాముడు శ్రీ కోదండరామునిగా దర్శనమిస్తున్నాడు. ఇదే శ్రీ కోదండరామస్వామి సన్నిధి. నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా, నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో, సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ. ఇది శ్రీరామ పంచాయతన సన్నిధి. ఇది రామక్రతువు. రామకోటి పుస్తకాలు నిక్షిప్తపరిచిన ప్రదేశంలో ఒక స్తంభం నిర్మిస్తారు. ఆ స్తంభాన్నే రామక్రతువు అంటారు. మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో, పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ, రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ వృందలోలం. జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, చరణారవిందం. శివుడు రాముడు కృష్ణుడు ఒకే చోట కొలువయ్యున్నందున ఈ క్షేత్రం శ్రీ శివరామకృష్ణ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఒకే ఆవరణలో ఇంతమంది దేవతామూర్తుల దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. అరుదుగా కనిపించే శ్రీ శివరామకృష్ణ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించి తరించాల్సిన పుణ్యధామం. పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.